నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఇల్లెందు మా ఇల్లెందు పట్టణంలో డిగ్రీ కాలేజీ, ఉమ్, మరి మన ఐటీడీ నుండి, ట్రైబల్ వెల్ఫేర్ నుండి ఆ, కాలేజీలు, స్కూళ్ళు, ఉమ్, ఈ రకంగా అసలు మా కాన్స్టిట్యున్సీ అంటే అసలు ఒక చీకటి మయమైనటువంటిది. ఉమ్, ఆ, ఎక్కడ ఏ గ్రామాలకు కరెంట్ లేనటువంటిది. ఉమ్, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసింది అనేది మాకు తెలియనటువంటిది. ఉమ్, మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా పార్టీ నాయకత్వంలో, మా పార్టీ ఆ, కార్యక్రమాల్లో ఉమ్, పాల్గొంటూ అన్ని గ్రామాల్లో కరెంటు కానీ, అన్ని గ్రామాలకి రోడ్లు కానీ, ఉమ్, అన్ని గ్రామాల్లో స్కూళ్ళు, స్కూల్ బిల్డింగులు ఉమ్, ఇవన్నీ, అట్లే ఆ స్కూళ్ళల్లో తరగతులు పెంచటం. ఉమ్, ఇంతకు ముందు ఎక్కడన్నా స్కూల్ ఉందంటే మూడో తరగతి, ఐదో తరగతి వరకే ఉండేటి. ఉమ్, అటువంటి హై స్కూల్ స్థాయికి పెంచుకోవటం జరిగింది. గుడ్. ఉమ్, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆ, అన్ని ఆఫీసులకు సంబంధించినటువంటి స్థల సేకరణ, ఆ ఆఫీసులకు కావాల్సిన బిల్డింగుల నిర్మాణం, ఉమ్, వీటన్నిటిని కూడా మేము ఆ, ఆ ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని పనిచేసాము. అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఒక రకంగా మాకు మంచిగా ఉపయోగపడ్డాయి. మా జిల్లాలో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఉమ్, మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. మేము అడిగేటివన్నీ కూడా రీజన్స్ అని చెప్పి మేము ఎక్కడ ఏం చూపించినా ఉమ్, మంచిగా వాటికి కావాల్సినటువంటి ఆ, ఆ, మంజూరీ ఆర్డర్లు ఇవ్వటం కానీ, నిధులు కేటాయించడం కానీ, నిధులు మంజూరు చేయటం కానీ ఉమ్, ఇవన్నీ చేసినాయి. ఉమ్, మేము చేసిన పనులే ఇప్పుడు ఇవాళ కూడా కనపడుతున్నాయి. ఉమ్.